రాలేదే, బ్యాటరీ అయిపోయినట్టుంది. ఏమైంది? ఎవరో ఒకతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు. ఏంటి? అవును, ఎవరో సురేష్ అంట. అతను మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ఉందా నంబరు? ఇదే. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ ఊరికి వెళ్తాను. కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు. ఇక్కడ నుంచి దాదాపు 250 కిలోమీటర్స్ ఆ ఊరు. కమాన్ లెట్స్ గో. జాగ్రత్త కార్తీక్. అసలు ఈ సురేష్ అనేవాడు ఎవడు? తనకి మేఘనా చావు గురించి ఎలా తెలుసు? నేను అదే ఆలోచిస్తున్నా కార్తీక్. ప్రియా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. రా. ఏమండి? ఏమండి? ఎవరు? ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు. ఎక్కడున్నారో చెప్తారా? ఇప్పుడే నాతో మాట్లాడి ఇలా వెళ్ళాడండి. అటా? ఇటే. నేనే అనుకుంటా. సార్, సురేష్ అంటే మీరేనా? సురేషా? నేనే. ఏం లేదండి, మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘనాని ఎవరు చంపారో తెలుసని చెప్పారంట. ఇన్స్పెక్టరా? ఆడెవడు? ఏమండి, మేము చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం. మేఘనాని చంపింది ఎవరో మీకు తెలుసంట. నువ్వెవరు? ఆ మేఘన ఎవరు? అది ఎలా సత్తే నాకేంటి? వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్. సెల్ ఫోన్ కూడా లేదు సార్. వదిలేండి సార్, క్షమించండి సార్. నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను. అవును, ఎవరో సురేష్ అంట. మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ప్రియా, మనం అర్జెంట్ గా సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి. ఎందుకు? సురేష్ అనేవాడు ఎస్ఐకి ఫోన్ చేయడం అబద్ధం. దట్ ఇన్స్పెక్టర్ నోస్ సంథింగ్. అతనికి ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది. లెట్స్ గో. సార్, ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు? అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్. నన్ను మహాదేవపురం పంపించేసి ఇక్కడ ఇంకో చావు ప్లాన్ చేశాడు. అతన్ని ఆపాలి సార్, అతన్ని ఆపాలి. ఈ ఊర్లో ఇంకొక్క ప్రాణం కూడా పోకూడదు. ఏం మాట్లాడరేంటి సార్? చచ్చిపోయాడు బాబు, చచ్చిపోయాడు బాబు. నువ్వు మహాదేవపురం వెళ్లిన కాసేపటికే విషయం జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ గారు, టీ దేమంటారా? ఇంకొక ప్రాణం కూడా పోదని మాటిచ్చావు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి మనం ఏమని ధైర్యం చెప్తాం? ఏ ఊరి చరిత్ర చూసినా ఏముంది? నా ఎండు చేపల కంపు, చిన్న చేపలు చచ్చి పెద్ద చేపలు బతికిన ఇదని చెప్పండి. అంతకంటే ఏం చెప్తారు? మీ వంశ చరిత్రలో ఈరగాథలు చెప్పుకోవడానికి ఈ ఊరు ఉండాలి, ఆ గుడి ఉండాలి, చిత్తం బాబు అనడానికి ఈ మడుసులు ఉండాలి. కానీ వర్మ గారు, మీకు ఊడిగా చేయడానికి కూడా మడుసులు మిగడం లేదు ఈ ఊళ్ళో. ఎమ్మెల్యే గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ముందు మీరు సరిగా అర్థం చేసుకోండి. పోతున్న పేనాలు గుడిసిల్లో, కోట్లో కాదు కదా, అందుకే మీకు అర్థం కావట్లేదు. అయినా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉండాలి? ఇన్ని పేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాల్ని ఈ ఊరు వదిలి అనుకుండా చేస్తున్నారు? చెప్పండి సమాధానం. వర్మ గారు, గుడి దగ్గర చిన్న పూజారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది. ఊరంతా వలకాడ అయిపోతుంది. పదండి రా, ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అయ్యో వర్మ గారు, వెళ్తామండి. పదండ్రా, ఇక్కడ ఎందుకురా? పూజారికి న్యాయం జరగలేదు. పదండి, పదండ్రా. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. ఏమంటున్నావు కార్తీక్?
అవును సార్, తెలిసిపోయింది. ఏంటి? నేను 10 రోజులు గడువు అడిగాను. ఇంకా ఒక్కరోజు మిగిలింది. 24 గంటల్లో ఈ ఆత్మహత్యలో వెనుకున్న వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా మీ ముందు నిలబడతాను. కార్తీక్ అడిగిన ఒక్కరోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడారు. ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు. వర్మ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారితో ఇప్పుడు దాకా ఫోన్లో మాట్లాడారు. ఇంకేవో మన ఊరు గురించి మాట్లాడుతున్నారు. సరే కుమార్. స్వామి, సమస్య సృష్టించింది నువ్వే, పరిష్కారం చూపించాల్సింది నువ్వే. ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా? హలో ప్రియా, నువ్వు అసలు గుడికి ఎందుకు వెళ్ళావు? ఓ, ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా? ముందు ఇంటికెళ్ళు. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తిక్. కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికొచ్చాను. ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు. అంతా కలికాలం. కాల్ చేస్తాను. తీర్థం తీసుకో. ఆయుష్మాన్ భవ. అమ్మగారు నమస్కారం అండి. పూజారి గారి ప్రసాదం మీకు ఇచ్చి రమ్మన్నారు, ఓకే. తీసుకోండి. హలో. హలో. థ్యాంక్ యూ. ఉంటానమ్మా. ప్రియా వచ్చింది ఎవరు? పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు. ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట. సరే, జాగ్రత్త. ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు. పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు. ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట. అయితే ప్రసాదం ఎక్కడిది? ప్రియా, 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 తలుపు తీ. ప్రియా, ప్రియా, వినపడుతుందా? ప్రియా, 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 నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది? తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి? ప్రియా, వాట్ హ్యాపెండ్? ప్రియా, నో. ప్రియా, ఏం రాస్తున్నావు అక్కడ? ప్రియా, ప్రియా, చూడు ఇక్కడ. ప్రియా, చూడు ఇక్కడ. ప్లీజ్ లుక్ ఎట్ మీ ప్రియా. ప్రియా, 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 ప్రియా. షీస్ ఫైన్. కాకపోతే వెయిన్స్ చాలా డీప్ గా కట్ అవడం వల్ల బ్లడ్ లాస్ చాలా హెవీగా ఉంది. తన స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. కార్తీక్, ఒకసారి రండి. కార్తీక్, నువ్వు నన్ను రమ్మడం మంచిదైంది. నీ అనుమానం నిజం. ప్రియ తిన్న ఫుడ్లో ఒక డ్రగ్ కలపబడింది. ప్రియ బ్లడ్ ని పవర్ఫుల్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేశాను.
ఆ డ్రగ్ వల్లే ప్రియ ఆత్మహత్య చేసుకోబోయింది. విషయం అయితే చనిపోతారు, ఇలా డ్రగ్ మూలంగా ఆత్మహత్య చేసుకోవటం ఏంటి? చెప్తాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయుర్వేద బ్రహ్మగా పేరొందిన సుశ్రుతుడు కొన్ని రకాల మొక్కలకి మనిషి మెదడుని కంట్రోల్ చేసే శక్తి ఉందని కనుగొన్నాడు. వాటితో ఒక డ్రగ్ తయారు చేశాడు. అలెగ్జాండర్ తన ప్రపంచ జైత్రయాత్రలో భాగంగా తన సైనికుల మీద ఈ డ్రగ్ను ఉపయోగించాడు. ఎన్ని దెబ్బలు తగిలినా తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా పిచ్చి పట్టినట్లుగా యుద్ధానికి వెళ్లేవారు. హిట్లర్ కూడా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఇలాంటి డ్రగ్ తయారు చేయించాడు. అయితే అదంత సక్సెస్ అవ్వలేదు. ఆ డ్రగ్ని 3 డోసెస్గా ఇస్తారు. రోజుకి 1 డోస్. ఆ 3rd డోస్ బాడీలోకి వెళ్ళాక డ్రగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈజీగా ఆ వ్యక్తి మెదడుని కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అంతేకాదు, ఆ 3 డోసెస్ ఒకేసారి కల్పిస్తే అది సైనైడ్ కంటే ప్రమాదకరం. ఇట్స్ ఎ హిప్నాటిక్ సూసైడల్ డ్రగ్. అంటే ప్రియా కూడా? ఎస్, ప్రియ విషయంలో కూడా అదే జరిగింది. ఆ డ్రగ్ కలిపారు. దట్ మైట్ బి 3rd డోస్. అంతకుముందే 2 డోసెస్ ఇచ్చేసి ఉండాలి. ఆ ఫుడ్ తిన్న వెంటనే ప్రియ మీద హిప్నాటిక్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అయితే ఎవరో తనని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకునేలాగా హిప్నటైజ్ చేశారు. యూర్ రైట్. ఈ డ్రగ్ అసలు మన మార్కెట్లో దొరుకుతుందా? మార్కెట్లో ప్రోజోన్, డాల్మెన్ లాంటి హిప్నాటిక్ డ్రగ్స్ ఉన్నాయి. కానీ ప్రియకిచ్చింది వెరీ పవర్ఫుల్ డ్రగ్. అసలు ఇలాంటి డ్రగ్ ఒకటి ఉందని ఇప్పటి ప్రపంచానికి తెలియదు. వీటిని తయారు చేయడానికి కొన్ని రకాల మొక్కలు వాడతారు కార్తీక్. దే ఆర్ కాల్డ్ సైకోసిస్ ఇండ్యూసింగ్ ప్లాంట్స్. ఇవి జర్మనీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. కొన్ని లక్షలు ఖర్చవుతాయి కార్తీక్ ఈ డ్రగ్ ని తయారు చేయడానికి. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ డ్రగ్ గురించి ఎందుకు తెలియలేదు మనకి? అదే దీని స్పెషాలిటీ. 3rd డోస్ బాడీ లోపలికి వెళ్ళాక ఇది బ్లడ్ లో చాలా డీప్ గా మిక్స్ అయిపోతుంది. ఇది బ్లడ్ లో ఉండేది కేవలం 2 గంటలు మాత్రమే. ఆ తర్వాత ఎవాపరేట్ అయిపోతుంది. మనుషులు మామూలు అయిపోతారు. కానీ ఒకేసారి 3 డోసులు ఇస్తే వెంటనే చచ్చిపోతారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు నార్మల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ డ్రగ్ గురించి తెలియడం ఇంపాసిబుల్. అదృష్టం ఏంటంటే నువ్వు ప్రియని చాలా ఫాస్ట్ గా 2 అవర్స్ లోపే హాస్పిటల్కి తీసుకొచ్చావు. కొంచెం ఆలస్యమైనా ఇలాంటి డ్రగ్ ప్రియకిచ్చారని మనకెప్పటికీ తెలిసేది కాదు. థ్యాంక్స్ బాబు. అయితే అన్ని ఆత్మహత్యలకి కారణం ఆ డ్రగ్. సుబ్రహ్మణ్యపురం లాంటి చిన్న ఊరు మీద ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు ఈ డ్రగ్ ఉపయోగించారు? దేవుడి పేరు వాడుకుని జనాలను ఎందుకు చంపారు? ఏ సమస్య పరిష్కారానికైనా తదేక దృష్టి అవసరం. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి.
తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి.